అనుకున్నదే అయింది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేరుగా మన వంటగదిపై పడింది. వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. డొమెస్టిక్ సిలిండర్పై రూ. 60 పెంపు జరగ్గా వాణిజ్య సిలిండర్పై రూ. 115 పెరిగింది. ఈ ధరల తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వ పథకం ఉజ్వల ద్వారా అందించే సిలిండర్ ధరలు మాత్రం యథాతథంగా ఉండనున్నట్లు తెలిపింది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా హార్మోజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో చమురు రవాణా చేసే నౌకలు నిలిచిపోయాయి. ఈ ప్రభావంతో చమురు ధరలు పెరిగాయి. ఈ ధరలతో హైదరాబాద్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 965కు చేరుకుంది. కమర్షియల్ సిలిండర్ ధర 1961 నుంచి రూ. 2076కు పెరిగింది. యుద్ధ భయం, గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినడమే ఈ పెంపునకు ప్రధాన కారణాలని తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో భవిష్యత్తులో గ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. దేశంలోని చమురు రిఫైనరీలు ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని ఆదేశించింది. ఉత్పత్తి చేసిన గ్యాస్ను మొట్టమొదట దేశీయ అవసరాలకే మళ్లించాలని, ఆ తర్వాతే ఇతర వాణిజ్య అవసరాలను చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రిఫైనరీలు ఉత్పత్తి చేసే ఎల్పీజీని కేవలం ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి 3 ప్రభుత్వ చమురు సంస్థలకు మాత్రమే విక్రయించాలని సూచించింది. ఎల్పీజీ తయారీలో వాడే ప్రొపేన్, బ్యూటేన్ వాయువులను పెట్రోకెమికల్ పరిశ్రమలకు మళ్లించకూడదని, వాటిని కేవలం వంట గ్యాస్ తయారీకే వాడాలని ఆదేశించింది. అంతర్జాతీయంగా చమురు రవాణాకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మార్గంలో ఆటంకాలు కలిగితే ఇబ్బంది రాకుండా ఇతర దేశాల నుంచి చమురు దిగుమతులను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒకవైపు ధరలు పెరిగినప్పటికీ దేశంలో ప్రస్తుతం గ్యాస్, చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇస్తున్నాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు భారీగా పెరిగాయని, దీనివల్ల సరఫరాలో పెద్దగా ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. అలాగే ఎంఆర్పీఎల్ రిఫైనరీ మూతపడిందన్న వార్తలు అబద్ధమని, అక్కడ ఉత్పత్తి యథావిధిగా సాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. యుద్ధ మేఘాల నేపథ్యంలో ఎనర్జీ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు సహజమని, అయితే ప్రజలకు వంట గ్యాస్ అందకుండా పోయే పరిస్థితి మాత్రం రాదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
వాణిజ్య పారిశ్రామిక వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా నిలిపివేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో సగటున నెలకు సుమారు 7 నుంచి 7.5 లక్షల వాణిజ్య సిలిండర్లు రీఫిల్కు డిమాండ్ ఉంది. యుద్ధం ప్రభావంతో కొద్ది రోజులుగా ఇతర దేశాల నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ప్రైవేటు డీలర్ల దగ్గర స్టోరేజీ సామర్థ్యం 2-3 రోజులకే ఉండడం కారణంగా గ్యాస్ నిల్వలు ఇప్పటికే సున్నాకు చేరినట్లు సమాచారం. ప్రభుత్వ చమురు సంస్థల దగ్గర 8 నుంచి 10 రోజుల వరకు గ్యాస్ నిల్వకు స్టోరేజీ కెపాసిటీ ఉండడంతో ప్రస్తుతానికి సరఫరా కొనసాగిస్తూ వచ్చాయి. అయితే శుక్రవారం నాడు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుని ఉన్న గ్యాస్ను గృహ అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో వాణిజ్య సిలిండర్ల సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న గ్యాస్ నిల్వను ఆసుపత్రులు, హాస్టళ్లు వంటి అత్యవసర సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని, రెస్టారెంట్లు, హోటళ్లకు తాత్కాలికంగా సరఫరా చేయకూడదని నిర్ణయించినట్లు తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు కె జగన్మోహన్ రెడ్డి తెలిపారు. డీలర్ల దగ్గర ఇప్పటికే ఉన్న వాణిజ్య సిలిండర్లను ఆసుపత్రులు, హాస్టళ్ల సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీలు, అన్నదాన సత్రాలు, హాస్టళ్లు, కళాశాలలు, పాఠశాలలో గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. అక్కడ సిలిండర్లో గ్యాస్ అయిపోతే ఏమిటన్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు గృహ అవసరాల్లోనూ నిబంధనల్ని ఇక పక్కాగా అమలు చేయాలని డీలర్ల సంఘం నిర్ణయించింది. వినియోగదారుడు ఓటీపీ చెబితేనే సిలిండర్ ఇవ్వాలని, ఈకేవైసీ చేసుకున్న వారికే సరఫరా చేయాలని డెలివరీ బాయ్లకు సూచించింది. పెరిగిన గ్యాస్ ధరలపై మరింత సమాచారాన్ని మా విజయవాడ స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫోన్ ఇన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బిందు, చెప్పండి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం గత 3 రోజులుగా తీవ్ర స్థాయిలో జరుగుతుంది. అయితే ఖమేనీ మరణంతో కూడా యుద్ధం మరింతగా ముదిరిందనే చెప్పుకోవచ్చు. ఇక ఇరాన్ ప్రతీకార దాడులకు సంబంధించి దిగడంతో దుబాయ్, ఖతార్ వంటి దేశాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఖతార్ నుంచి భారత్ కి ఎక్కువగా గ్యాస్ దిగుమతి అవుతూ ఉంటుంది, అంటే చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ ఎఫెక్ట్ కూడా ప్రపంచ దేశాలపై పడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా పలు వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అదేవిధంగా మొన్న చూసుకుంటే మనం బంగారం, వెండి పూర్తిగా స్టాక్ మార్కెట్ లో ధరలతో పాటు ముడి చమురు సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. అదే విధిగా అంటే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగవచ్చని అంచనాలు వేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో వాళ్ళ అంచనాలకు సంబంధం లేకుండా ఈ క్రమంలో సామాన్యులపై భారం పడే పిడుగు లాంటి వార్త అయితే బయటకు వచ్చింది. యుద్ధం ప్రభావం పశ్చిమాసియా దేశాలపై కూడా పడింది. దుబాయ్, ఖతార్ లాంటి దేశాల్లో కూడా ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. అయితే దీనివల్ల హర్మూజ్ జలసంధికి ముప్పు ఏర్పడడం వల్ల ఎల్పీజీ, ఎల్ఎన్జీ సరఫరాకు పూర్తిగా అంతరాయం కలిగింది. నిజాయితీ ప్రభావంతో ఎగుమతులకు ఆటంకం కలగడంతో పాటు ఆసియాలో గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరగవచ్చని కూడా బిజినెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే యుద్ధం మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే మాత్రం గ్యాస్ ధరలు ఖరీదైనవిగా మారుతున్నాయి. అయితే గతంలో కూడా ఇదే నేపథ్యం కొనసాగింది. అయితే రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్ ఎగుమతులకు సంబంధించి నిలిచిపోవడం వల్ల గ్యాస్ ధరలు పెరిగాయి. దానివల్లే అనేక దేశాలు ఇంధనం కొరతను కూడా ఎదుర్కొన్నాయి. అయితే ఇంధన సరఫరాకు సంబంధించి మధ్యప్రాచ్యం చాలా ముఖ్యమైనది. ప్రపంచంలోనే సహజ వాయువు ఎన్ఎన్జీలకు సంబంధించి గణనీయంగా భాగం ఇప్పటి నుంచే రవాణా అవుతుంది. అయితే ప్రపంచంలోనే ఎల్ఎల్ఎన్జీ సరఫరాకు సంబంధించి ఖతార్ ముందు వరుసలో ఉంది. ఇక్కడి నుంచి అనేక ఆసియా దేశాలకు సంబంధించి కూడా సరఫరా అవుతూ ఉంటుంది. అయితే చైనా, భారత్ వంటి దేశాలు ఖతార్ నుంచి గ్యాస్ ను కొనుగోలు చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం వల్ల గ్యాస్ సరఫరాకు సంబంధించి ఆటంకం కలిగింది. ఇంద్రజ, అయితే గ్యాస్ ధరలు పెరగొచ్చని ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయినప్పుడే వాళ్ళు అంచనా వేసుకున్నారు. ఎందుకంటే భారత్ ఎక్కువగా గ్యాస్ ను దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం భారత్ లో గ్యాస్ నిల్వలు తక్కువగానే ఉన్నాయి. ఉద్రిక్తులు త్వరగా పరిష్కారం కాకపోతే గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇంద్రజ. బిందు, మరి ఈ ధరల పెంపు సాధారణ ప్రజలపై, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలపై ఎంత భారం పెడుతుంది? రైట్ ఇంద్రజ, గ్యాస్ ధరల పెంపు అనేవి ఖచ్చితంగా సామాన్యుడి మీద భారం చూపిస్తాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే మన దేశంలో ఎక్కువ వంట గ్యాస్ కానీ కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వమే భారీగా పెంచడం అనేది ఈ మేరకు అర్ధరాత్రి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇంకా కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన ధరల ప్రకారం ఖచ్చితంగా
సామాన్యుడి మీద భారం పడుతుంది అనే చెప్పుకోవచ్చు ఇంద్రజ. ఎందుకంటే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరపై 60 పెరిగింది. ఇంకా 19 కిలోల కమర్షియల్ సిలిండర్ పై ఏకంగా 115కి పెంచిన కేంద్రం ఈ కొత్త ధరలకు సంబంధించి నేటి నుంచి అమల్లోకి వస్తాయని కూడా సంచలన ప్రకటన వదిలింది. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఎవరైతే అంటే సామాన్యుడు ఖచ్చితంగా ఇటీవల ముడి సరుకుల ధరలు పెరుగుతాయని భయపడ్డాడు. కానీ గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ చాలా అవసరమైనది. అటువంటి సిలిండర్ ధరలు ఇలాంటి మార్పు తీసుకొచ్చిందని కొంచెం భయభ్రాంతులకే గురవుతున్నారు. ఇంకా మిడిల్ ఈస్ట్ దేశాలకు సంబంధించి యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో వంట గ్యాస్ ధరలు ఇలానే పెరుగుతూ ఉంటాయని కూడా విశ్లేషకులు అంచనా వేశారు. ఇందులో ఇంకా వంట గ్యాస్ ను కాస్త అదుపులో వినియోగించుకోవాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. రైట్ బిందు, వాణిజ్య గ్యాస్ ధరలు పెరగడంతో హోటల్ రెస్టారెంట్ వ్యాపారాలపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇంద్రజ, హోటల్ రెస్టారెంట్ వాటి మీద ఖచ్చితంగా తీవ్ర ప్రభావం చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా అందరూ ఉపయోగించే ఒక మౌలిక సదుపాయం లాగా వాడుకునే రోజువారీ జీవన విధానంలో ఎక్కువగా వాడుకునేది గ్యాస్ మాత్రమే. అటువంటి గ్యాస్ ధర ఇంత గణనీయంగా పెరగడం అనేది కూడా సామాన్యుడికే కాకుండా ఇటు చూస్తే హాస్పిటల్లో కానీ రెస్టారెంట్లో కానీ వివిధ కర్మాగారాల్లో కూడా గ్యాస్ అనేది ఖచ్చితంగా ఫుడ్ ఆహారం అనేది మెయిన్ కాబట్టి దానికి సంబంధించి గ్యాస్ అందరికీ కావాలి. సో ఈ భారం అనేది అందరి మీద పడుతుంది. ఇందులో ఇంకా అంటే దేశవ్యాప్తంగా ఇంకా ఢిల్లీలో చూసుకున్నా 14.2 కేజీల సిలిండర్ ధర 853కి చేరుకుంది. అదే ఇటు అంతేకాకుండా 853 నుండి 900 వరకు చేరుకుంది. ఇంకా 1000 దాటిన తర్వాత ఇంకా గ్యాస్ సిలిండర్ ఇంకా ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే ఇప్పుడు బంగారం వెండి ధర పెరిగినప్పుడు ఎవరు అంత గందరగోళం సృష్టించుకోవాలి. ఎందుకంటే బంగారం కొనుక్కున్న వారు ఉంటారు, కొనుక్కోలేని వారు ఉంటారు. కానీ గ్యాస్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఖచ్చితంగా దీని ప్రభావం అందరి మీద ఉంటుంది ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ బిందు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.